రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము. ఈ సంగతులైన తరువాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్షతోట కలిగి ఉండగా, ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్షతోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూరతోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్షతోట నీకిచ్చెదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకిమ్మని అడిగెను. అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంతమాత్రమును వల్లపడదని చెప్పగా, నా పిత్రార్జితమును నీకియ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో తన నగరునకు పోయి మంచము మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయకయూ ఉండెను. అంతటా అతని భార్య అయిన యెజెబెలు వచ్చి, నీవు మూతి ముడుచుకొనిన వాడవై భోజనము చేయక యుండెదవేమని అతని నడుగగా, అతడు ఆమెతో ఇట్లనెను, నీ ద్రాక్షతోటను క్రయమునకు నాకిమ్ము, లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరి ఒక ద్రాక్షతోట నీకిచ్చెదనని యెజ్రెయేలీయుడైన నాబోతుతో నేను చెప్పగా, అతడు నా ద్రాక్షతోట నీకియ్యననెను. అందుకతని భార్య అయిన యెజెబెలు, ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్యపాలనము చేయటలేదా? లేచి భోజనము చేసి మనస్సులో సంతోషముగా ఉండుము. నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్షతోట నీకిప్పించెదనని అతనితో చెప్పి, ఆహాబు పేరట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను. ఆ తాకీదులో వ్రాయించినదేమనగా, ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలువబెట్టి, నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికిమాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతని బయటకు తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టుడి. అతని పట్టణపు పెద్దలను పట్టణమందు నివసించు సామంతులను యెజెబెలు తమకు పంపిన తాకీదు ప్రకారముగా జరిగించిరి. ఎట్లనగా వారు ఉపవాస దినము చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టిరి. అప్పుడు పనికిమాలిన 2 మనుష్యులు సమాజములో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవునిని రాజును దూషించెనని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలుకగా, వారు పట్టణము బయటికి అతనిని తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టిరి. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారు యెజెబెలునకు వర్తమానము పంపగా, నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజెబెలు విని, నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయెను గనుక నీవు లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు క్రయమునకు నీకియ్యనొల్లకపోయిన అతని ద్రాక్షతోటను స్వాధీనపరుచుకొనుమని ఆహాబుతో చెప్పెను. నాబోతు చనిపోయినని ఆహాబు విని లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్షతోటను స్వాధీనపరచుకొనబోయెను. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోనులోనున్న ఇశ్రాయేలు రాజైన ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్షతోటలో ఉన్నాడు. అతడు దానిని స్వాధీనపరచుకొనబోయెను. నీవు అతని చూచి ఈలాగు ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీని స్వాధీనపరచుకొనవలనని నీవు నాబోతును చంపితివి గదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడితినా అని పలుకగా, ఏలియా ఇట్లనెను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చెను, నేను నీ మీదికి అపాయము రప్పించెదను, నీ సంతతి వారిని నాశనము చేతును. అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవరునూ లేకుండా పురుషులనందరినీ నిర్మూలము చేతును. ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు కోపము పుట్టించితివి గనుక నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెజెబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా,
యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజెబెలును తినివేయును. పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయును. బయటి భూములలో చచ్చువారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పెను. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటివాడు ఎవడునూ లేడు. ఇశ్రాయేలీయుల ఎదుట నిలువకుండా యెహోవా వెళ్లగొట్టిన అమోరీయుల ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహు హేయముగా ప్రవర్తించెను. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి గోనెపట్ట మీద పరుండి వేకలు పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదకి నేను దాని రప్పించెదను. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము. సిరియనులను ఇశ్రాయేలు వారును 3 సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరిగింపక మానిరి. 3వ సంవత్సరమందు యూదారాజైన యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలు రాజునొద్దకు రాగా, ఇశ్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి, రామోత్గిలాదు మనదని మీరెరుగుదురు. అయితే మనము సిరియా రాజు చేతిలో నుండి దాని తీసుకొనక ఊరుకున్నామని చెప్పి యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు రామోత్గిలాదునకు వచ్చెదవా అని యెహోషాపాతును అడిగెను. అందుకు యెహోషాపాతు, నేను నీవాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములను నీ గుర్రములే అని ఇశ్రాయేలు రాజుతో చెప్పెను. పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా యొద్ద విచారణ చేయదము రండని ఇశ్రాయేలు రాజుతో అనగా, ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రామోత్గిలాదు మీదికి పోదునా పోకుందునా అని వారినడిగెను. అందుకు యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక పొండని వారు చెప్పిరి గాని, యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగెను. అందుకు ఇశ్రాయేలు రాజు, ఇమ్లా కుమారుడైన మీకాయా అను ఒకడున్నాడు. అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును గాని అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా, యెహోషాపాతు, రాజైన మీరు అలాగనవద్దనెను. అప్పుడు ఇశ్రాయేలు రాజు తన పరివారములో ఒకరిని పిలిచి, ఇమ్లా కుమారుడైన మీకాయాను శీఘ్రముగా ఇక్కడికి రప్పించుమని సెలవిచ్చెను. ఇశ్రాయేలు రాజును యూదారాజగు యెహోషాపాతును రాజవస్త్రములు ధరించుకొని షోమ్రోను గవిని దగ్గరనున్న విశాల స్థలమందు గద్దెల మీద ఆసీనులయ్యుండి ప్రవక్తలందరూ వారి సమక్షమందు ప్రకటన చేయుచుండగా, కెనయనా కుమారుడైన సిద్కియా ఇనప కొమ్ములు చేయించుకొని వచ్చి, వీటి చేత నీవు సిరియనులను పొడిచి నాశనము చేతువని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. ప్రవక్తలందరూ ఆ చొప్పుననే ప్రకటన చేయుచు, యెహోవా రామోత్గిలాదును రాజువైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదికి పోయి జయమొందుదువు అని చెప్పిరి. మీకాయాను పిలవబోయిన దూత, ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచుమని అతనితో అనగా, మీకాయా, యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవము తోడు నేను దానినే పలుకుదునెను. అతడు రాజునొద్దకు వచ్చినప్పుడు రాజు, మీకాయా, నీవేమందువు? యుద్ధము చేయుటకు మేము రామోత్గిలాదు మీదికి పోదుమా పోకుందుమా అని అడుగగా, అతడు, యెహోవా దానిని రాజవైన నీ చేతికి నప్పగించును గనుక నీవు దాని మీదికి పోయి జయమొందుదువని రాజుతో అనెను. అందుకు రాజు, నీ చేత ప్రమాణము చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలకవలసినదని నేనెన్ని మార్లు నీతో చెప్పితిని అని రాజు సెలవీయగా, అతడు, ఇశ్రాయేలీలందరూ కాపరిలేని గొర్రెల వలనే కొండల మీద చెదరియుండుట నేను చూచితిని. వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్లవలసినదని
యెహోవా సెలవిచ్చెను అని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతును చూచి, ఇతడు నన్ను గూర్చి మేలు పలకక కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా అనగా, మీకాయా ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడైయుండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమ పార్శ్వమునను నిలిచియుండుట నేను చూచితిని. ఆహాబు రామోత్గిలాదు మీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా, ఒకడు ఈ విధముగాను మరియొకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలవబడి, నేను అతనిని ప్రేరేపించదనగా, యెహోవా, ఏ ప్రకారము నీవతని ప్రేరేపించుదువని అతని నడిగెను. అందుకతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా, ఆయన, నీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు, పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చెను. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచియున్నాడు. కీర్తనల గ్రంథం 75వ కీర్తన. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగానున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. నేను యుక్తకాలమును కనిపెట్టుచున్నాను. నేను న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. అహంకారులై ఉండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. యెహోవా చేతిలో ఒక పాత్రయున్నది, అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది. అది సంభారముతో నిండియున్నది. ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మ్రింగివేయవలెను. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను. భక్తిహీనుల కొమ్మలన్నిటినీ నేను విరగగొట్టెదను. నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. సామెతల గ్రంథం 16వ అధ్యాయం. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము. పెంతెకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండియున్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో, మాటలాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతోను వీరు మాటలాడుట మనము వినుచున్నామే. ఇదేమి? పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతామియ, యూదయ, కపదొకియ, పొంతు, ఆసియా, ఫ్రుగ్రియ, పంపులియ, ఐగుప్తు అను దేశముల యందలి వారు, కురేనే దగ్గర లిబియ ప్రాంతముల యందు
కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నుండి ఎటుతోచక ఇదేమగునో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండియున్నారని అపహాస్యము చేసిరి. అయితే పేతురు 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను: యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియుగాక. చెవియొగ్గి నా మాట మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అంత్యదినములందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్రు మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగజేసెదను. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరును రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు.